ఈరోజు అయితే ఒక ప్లేస్ చూపించడానికి మేము వచ్చాము. సీతత్వ హాయ్ చెప్పు. సో మేము ఇప్పుడైతే టిఫిన్ చేసి మీకు ఆ ప్లేస్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్ తినడానికి వచ్చాము. ఒకటే ప్లేట్ తీసుకున్నాము, ఇద్దరు తింటున్నాము. ఎలా ఉంది టిఫిన్? బాగుందా? ఫ్రెండ్స్ టిఫిన్ చేసాక ఆ ప్లేస్కి వెళ్దాం, బాగుంటుంది. ఎండ వరకు చూడండి. అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. లోపల వెళ్ళేసి అయితే చూపిస్తాము. ముందు లైక్, షేర్, కామెంట్, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇక్కడ అడల్ట్ 60 రూపీస్, చైల్డ్ 30 రూపీస్ అన్నమాట. టికెట్ తీసుకున్నాం. పెద్దవాళ్ళకి 60 రూపాయలు, చిన్న వాళ్ళకి 30 రూపాయలు. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాం. అరకు వెళ్ళి టోటల్ మేప్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇది బొర్రా కేవ్. ఇది టన్నల్స్ నుంచి ట్రైన్ ప్రయాణిస్తుంటుంది కదా, దాన్ని చూసారు. అది వ్యూ పాయింట్. కటికి వాటర్ ఫాల్ కానీ పగిలిపోయింది, చూసారా? బాగుంది. మలుపుల రోడ్లు ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఏటేటి ఉన్నాయి యాక్టివిటీస్ అనేవి ఇక్కడైతే బోర్డు పెట్టి ఆల్రెడీ రేట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలాగా అదిగో దానికి సంబంధించిన బెల్ట్లు, హెల్మెట్లు అన్నీ కూడా అక్కడ అయితే ఉన్నాయి, చూసారు కదా. అలా వెళ్ళి అది అక్కడ ఇల్లు. అదేవిధంగా ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. చివరిన ఉన్నాయి బోట్లు, చూసారు కదా అవతల. అక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల ఇదంతా కూడా ట్రైబల్ మ్యూజియం లోపల ఉంటుంది. మొత్తం వ్యవసాయం చేస్తున్నాడు తాతగారు. ఇవన్నీ పొలాలు. జన ప్రాంతాల్లో సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కూడా ఈ ట్రైబల్ మ్యూజియంలో పొందుపరిచారండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ ట్రైబల్ మ్యూజియంలో అయితే జిప్ లైన్ ఉంది, బోటింగ్ కూడా ఉంది. మీరు అరకు వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అయితే. ఉయ్యాలాలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. సాయంత్రం వరకు ఉండొచ్చు ఇక్కడైతే. ఆ పూర్వం ఎలా బ్రతికేవాళ్ళు, ఎలా జీవించేవాళ్ళు అనేది మొత్తం తెలియాలి అంటే కనుక ఈ ట్రైబల్ మ్యూజియంలో వచ్చేయాలి. అప్పుడు మొత్తం తెలిసిపోద్ది హిస్టరీ మొత్తం. ట్రైబుల్స్ ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమిటి అనేవి మొత్తం కూడా తెలియాలంటే ఇక్కడ ట్రైబల్ మ్యూజియంలో వచ్చి మీరు విజిట్ చేయండి, ఒకసారి తెలిసిపోతుంది. గిరిజన సాంప్రదాయానికి తగ్గట్టుగా ఈ గోడలో అయితే కొన్ని బొమ్మలు ఇక్కడైతే పెట్టున్నారు, చూసారా? చాలా బాగున్నాయి చూడడానికి అయితే. సో ఇలాంటివి ఎన్నో వింతలు, విశేషాలు అన్నీ కూడా ఉంటాయండి ఈ ట్రైబల్ మ్యూజియంలో. చాలామంది వచ్చున్నారు ఇక్కడ. ట్రైబల్ ఫేమస్ డ్యాన్స్ దింసా అనేది. సో ఇక్కడ వచ్చున్నాం, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకున్నాం. దింస ఆడుకోవాలంటే ట్రైబల్ దింస అండి. ఇదే లొకేషన్ అయితే ఆసమ్గా ఉంటుందండి లోపల. ఇదే మ్యూజియము. దీని లోపలికి అయితే వెళ్ళేసి చూపిస్తాము. ఎంటర్ అవుతున్న లోనకి వచ్చేయండి. లోపలికి వచ్చేస్తాము. ఎంట్రీ అవ్వగానే ఆదివాసి దేవాలయం కనిపిస్తుంది. వేటకి వెళ్ళినప్పుడు చూడండి, ఇది ఆదివాసి దేవాలయం. లోనకి వెళ్దాము. పూజారి గారు అయితే పూజ చేస్తున్నారు, చూడండి. ఇక్కడ వచ్చేసి మా ట్రైబల్ దిమ్స్ అన్నమాట. ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఉండవు. ఇవి వీటితోనే ఒక మంచి సౌండ్ను సృష్టించి ఇదిగో దింసా ఈ విధంగా అందరు కలిసిమెలిసి గ్రామస్తులందరూ కూడా ఆడుకునేవారు. పూర్వంలో అయితే ఇలా సంక్రాంతి టైంలో బుడియ పండగ చేసుకొని ఇంటికి అలా తిరిగి అడిగేవాళ్ళు. ఇప్పుడు వరకు ఉంది. అన్ని పంటలు అయిపోయిన తర్వాత ఇలా మండ్రుకియా అనే ఇలా చేసుకుంటారు అనమాట. చూడండి, ఇవి దంచేదన్నమాట. సోలు, సామాన్లు అలా దంచుతారు రోకలతో. ఒకరినొకరు ఎదురుపడినప్పుడు, సంతల్లో కానీ ఎక్కడైనా ఎదురుపడినప్పుడు ఈ విధంగా ప్రేమపూర్వకంగా ఇలాగైతే పలకరించుకోండి. ఇప్పటికీ కూడా వాడతారు ఇక్కడ గిరిజనులు. ఇవి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దానికి ఉపయోగించేవాళ్ళు. ఈ దోష నివారణ చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఏదైనా దోషం పోగొట్టడానికి అని చెప్పి కూర్చోబెట్టి పూజారి గారి చేత ఇలా మంత్రాలు చెప్పించుకునేవాళ్ళు. చూడొచ్చు, ఇక్కడ పూజ గది ఉందండి. ఇలా స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తున్నారు. ఇది మా ఆదివాసుల యొక్క వంటగది. ఇక్కడ అమ్మగారు అయితే చూస్తున్నారు కదా,
కూరగాయలు రెడీ చేస్తుంది. అది ఏదైనా పొలం పని ఉంటే పొలం పని చేసుకోవడానికి బయటకు వెళ్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా ఆదివాసులు ఇలా వేటకెళ్ళి చేపలు పట్టుకునేవాళ్ళు. ఏ రకంగా ఆహార ధాన్యాలని సిద్ధపరుస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి వేటకి వెళ్ళే వాళ్ళు అనమాట. ఇలాగా లాస్ట్ పండగకి అటవీ ఉత్పత్తులను ఈ విధంగా సేకరించి వారు ఆహారంగా వారు వినియోగించుకునేవారు. చూడొచ్చు, మా కొండల మీద ఉండే వాళ్ళకైతే ఇదే పోడు వ్యవసాయం అనమాట. చూడండి, పనికి వెళ్ళి వస్తున్నారు. మామగారు అయితే పొలాలు నాటుతున్నారు. చూడండి, గిరిజన ప్రాంతాల్లో అయితే వారం వారం సంతలు జరుగుతాయి కదా. సో వాళ్ళు పండించినటువంటి దినుసులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక మార్కెట్లో అయితే తీసుకొని వచ్చి వాళ్ళు అమ్ముతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ విధంగా ఈ రకంగా మా గిరిజనులు అయితే ఇప్పటికీ కూడా వారపు సంతల్లో వచ్చి వాళ్ళు పండించిన దినుసులు అమ్మి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది చూసారండి, హౌసెస్ అయితే ఏ విధంగా ఉంటుందో మీరు చూసండి. గిరిజనుల హౌసులు ఈ విధంగా ఉంటాయి అని ఇక్కడైతే ఈ పిక్చర్ మనకు తెలియజేస్తుంది. ఆడుతో అల్లినటువంటి మంచం, అడ్డదారులతో. నేనైతే పెళ్ళికి వచ్చాను. బాగుంది పెళ్ళి, బాగుంది. చూసారా, పెళ్ళి బాగుంది. సంప్రదాయాలు అనమాట ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా, కట్టుబట్టు చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పెళ్ళికి వచ్చాం మేము. చూడండి, మా ఆదివాసుల పెళ్ళి సూపర్. భోజనానికి వచ్చాము, మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి, మా గిరిజనులు అయితే బిందె మీద పెట్టుకొని వచ్చేస్తారు గడ్డకి వెళ్ళి. నాటు వైద్యం అంటే ఆకు పసరులతో ఏదో ఒక మందు తిని ఏదో ఒక ఆకులతో చేసినటువంటి పసరు మింగి ఈ విధంగా జబ్బులు అయితే నయం చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే హాస్పిటల్స్ అన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు కొన్ని విలేజెస్లో ఇప్పటికీ కూడా ఇలాగే జరుగుతుంది. చెక్కతో తయారు చేసినట్టు మొత్తం అలాంటి షాప్సే చాలా ఉన్నాయండి. ఇది బేగ్స్, గాజులు, ఇంకా రకరకాలు గాజులు కూడా చెక్కతో తయారు చేసినవన్నీ చాలా ఉన్నాయి షాపులు. మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇంటి అందానికి పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి మొత్తం వస్తువులు కూడా. ఇవంతా అవే చూస్తున్నారు కదా, చిన్నవాటి నుంచి పెద్ద పెద్ద బొమ్మల వరకు ఉన్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయి. ఇది చూడు, రియల్ గన్నులాగా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే బోటింగ్ ఓపెన్ చేశారు. ఎందుకంటే భోజనం తర్వాత ఓపెన్ చేస్తారు అనేసి అన్నారు కదా. ఇప్పుడైతే చూడండి, బోటింగ్ ఓపెన్ చేసి తిరుగుతున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, సైక్లింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ట్రైబల్ మ్యూజియం. చూసారు కదా, ఎలా ఉంది? కామెంట్లో తెలియచేయండి. మా వీడియో నచ్చితే ముందు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.